గత కొన్ని రోజులుగా మన ఎంపీ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు చేస్తున్న చౌకబార విమర్శలు, దిగజారుడు రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు, అవి సంక్షేమం చుట్టూ ఉండాలి తప్ప వ్యక్తిగత దోషణాలు, కించపరిచే విధంగా పాటలు క్రియేట్ చేయటం మీ స్థాయికి తగునా? అంబటి రాంబాబు గారు, అధికారం పోయినా మీ భాష, మీ వైఖరి మారకపోవటం విచారకరణం. మీరు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు విదేశాల్లో స్థిరపడి ఎంతోమంది పేద విద్యార్థులకు వైద్య విద్యలో తోడ్పాటు అందించారు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు మాట ఇచ్చిన ప్రకారం ఎంపీగా గెలిచిన నాటి నుంచి గుంటూరు రూపురేఖలు మార్చడానికి కేంద్ర ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి రాత్రి పగలు కృషి చేస్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ, తాగునీటి సమస్యలు, గుంటూరు రోడ్ వెడల్పు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు ప్రతిపాదన సిద్ధం చేసి వేగంగా పనులు ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే గుంటూరు కలెక్టరేట్ వేదికగా కార్పొరేషన్ పరిధిలో ప్రజల సమస్యలు స్వయంగా సమీక్షిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు మా నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంబటి రాంబాబు గారు, మీ హయాంలో పేద ప్రజలకి మీరు చేసింది శూన్యం. వరదలు వచ్చినా, రోడ్లు గుంతలమయం అయినా పట్టించుకొని మీరు ఈరోజు కష్టపడి పనిచేస్తున్న మా పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై విమర్శలు, వీడియోలు క్రియేట్ చేయటం హాస్యాస్పదం. మీరు ఎన్ని వీడియోలు క్రియేట్ చేసినా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానాన్ని, ఆయన చేస్తున్న అభివృద్ధిని ఎవరు తుడిచి పెట్టలేరు. కాబట్టి ఇప్పటికైనా మీ చౌకబార రాజకీయాలను పక్కన పెట్టి గుంటూరు అభివృద్ధికి మంచి సలహాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ మీకు నేను హెచ్చరిస్తున్నాను.